వెల్కమ్ టు అవర్ ఛానల్. వృశ్చిక రాశిలోని శుక్రుడు ఈ రాశుల వారికి కోరికల వృద్ధి. ఈ నెల 13 నుంచి నవంబర్ 16 వరకు శుక్రుడు వృశ్చిక రాశిలోనికి సంచారం చేస్తాడు. జ్యోతిష శాస్త్ర ప్రకారం వృశ్చిక రాశి శుక్రుడు వ్యామోహాలకు, కోరికలకు ఆశలు పెంచుతాడు. అధికార దాహం, ధన ప్రవాహం కట్టలు తెచ్చుకుంటాయి. స్త్రీ వ్యామోహం కూడా వృద్ధి చెందుతుంది. రహస్య కార్యకలాపాలకు అవకాశం ఉంటుంది. ఆదాయం రహస్యంగా మదుపు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, మొండి పట్టుదల, గుండె ధైర్యం కాస్తంత ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ లక్షణాలన్నీ ప్రస్తుతం వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకర రాశులకు మాత్రమే వర్తించడం జరుగుతుంది. వృషభ రాశి వారు రాశ్యాధిపతి శుక్రుడు సప్తమ స్థానమైన వృశ్చికంలోకి ప్రవేశించడం వల్ల విపరీతమైన ధనదాహం పెరుగుతుంది. యాంబిషన్కు హద్దులుండవు. ఎంత శ్రమకైనా వచ్చి డబ్బు సంపాదించడం జరుగుతుంది. ఆర్థికంగా ఒక మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. షేర్లు, వడ్డీ వ్యాపారాలు, స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తాయి. ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా తమ ప్రతిభను, సమర్థతను నిరూపించుకుంటారు. స్త్రీ వ్యామోహం కూడా బాగా పెరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత వృద్ధి చెందుతుంది. కర్కాటక రాశి వారు ఈ రాశికి పంచమ స్థానంలో అంటే ఆలోచన స్థానంలో శుక్రుడు ప్రవేశం వల్ల సంపాదన మీద దృష్టి కేంద్రీకృతం అవుతుంది. సొంత పనుల మీద, వ్యక్తిగత పురోగతి మీద శ్రద్ధ చూపుతారు. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఆదాయ మార్గాలు పెంచుతారు. అనేక విధాలుగా సంపాదించే ప్రయత్నం చేసి సఫలమవుతారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. శృంగార జీవితానికి, వ్యసనాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంటికి అనేక కొత్త వ్యవహారాలు అమర్చుకుంటారు. సింహరాశి ఈ రాశికి చతుర్థ స్థానంలో అంటే సుఖ సంతోషాల స్థానంలో శుక్రుడు ప్రవేశం వల్ల జీవనశైలికి మార్చుకునే ప్రయత్నం జరుగుతాయి. సింహరాశి జాతకులకి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. శృంగార జీవితానికి, వ్యసనాలకు అత్యంత ప్రాధాన్యత అవుతుంది. తులారాశి వారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ధనస్థానమైన వృశ్చిక రాశిలో ప్రవేశించడం వల్ల అత్యధికంగా ధనం సంపాదించడం, కూడబెట్టడం లక్ష్యంగా మారుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. విలాస జీవితానికి అలవాటు పడతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఇదే సమయంలో అక్రమ సంబంధాలకు, రహస్య వ్యవహారాలకు కూడా అవకాశం ఉంటుంది. సిరి సంపదల వృద్ధితో పాటు భోగభాగ్యాలు కూడా వృద్ధి చెందుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ రాశిలో శుక్రుడి ప్రవేశం వల్ల ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీరు దృష్టి కేంద్రీకృతం అవుతుంది. పట్టుదలగా ఆదాయ వృద్ధికి ప్రయత్నించి సఫలమవుతారు. విలాసాల మీద ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత వృద్ధి చెందుతుంది. రహస్య కార్యక్రమాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. వ్యసనాల మీద ఖర్చు పెరుగుతుంది. షేర్లు, వడ్డీ వ్యాపారాలు, లావాదేవీల పట్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇతరులతో అనవసర పరిచయాలు పెరుగుతాయి. మకర రాశి వారి రాశికి లాభస్థానంలో శుక్ర సంచారం వల్ల ఆర్థిక లాభాల మీద దృష్టి సారించడం జరుగుతుంది. డబ్బు సంపాదన విషయంలో ఎంతటి రిస్క్ అయినా సిద్ధపడతారు. లాభదాయక పరిచయాలతో పాటు అనవసర పరిచయాలు కూడా బాగా అవకాశం ఉంది. వడ్డీ వ్యాపారాలు, షేర్లు, మద్యపానం, రియల్ ఎస్టేట్ వంటి రంగాల వారు బాగా రాణించి ఆర్థిక లక్ష్యాలు చేరుకుంటారు. దాంపత్య జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.